తెలంగాణ కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ పచ్చజెండా ఊపింది. అయితే ఎప్పుడు విస్తరణ చేపడతారు? ఇప్పుడున్న ఖాళీల్లో అన్ని భర్తీ చేస్తారా లేక కొన్ని భర్తీ అవుతాయా అనేది ప్రశ్న. అలాగే కేబినెట్లోకి కొత్తగా తీసుకునే వారి పేర్లు ఖరారు కాలేదు. మీడియా సర్కిల్లో కాంగ్రెస్ వర్గాల్లో శ్రీహరి ముదిరాజ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, సుదర్శన్ రెడ్డి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఒకవేళ నలుగురితోనే భర్తీ చేయాలని అనుకుంటే శ్రీహరి, రాజగోపాల్ రెడ్డి, వివేక్, సుదర్శన్ రెడ్డిలతో సరిపెడతారని, లేదు 6గురితో అంటే అందులో ఎస్టీ మైనార్టీలకు చోటు దక్కుతుందనే వాదన ఉంది. ఈ క్రమంలోనే డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ల పదవులను భర్తీ చేస్తారని సమాచారం. ఈ దిశగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశంపై చర్చించనున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరికి కేబినెట్లో చోటు కల్పిస్తానని ఎన్నికల ప్రచారం సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ లో తిరిగి చేరిన సమయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని హామీ లభించింది. ఇదే విధంగా వివేక్ వెంకటస్వామికి హామీ ఇచ్చారు. ఈ హామీలు అమలు చేయాలనే ఆందోళనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా నుంచి కేబినెట్ లో ఎవరు లేకపోవడంతో సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు చెప్తున్నారు. శ్రీహరి, సుదర్శన్ రెడ్డి పేర్లను సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి బలంగా ప్రస్తావించినట్టు టాక్. అయితే కాంగ్రెస్ లో చాలా మంది నాయకులు కేబినెట్ భర్తలపై ఆశలు పెట్టుకున్నారు. వారి పరిస్థితి ఏంటి? ఎలాంటి సామాజిక తూకం వేస్తారు? ఇంతకీ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేపడతారు? ఢిల్లీ సమావేశం తర్వాత కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠంగా మారిన అంశాలు ఇవే. దీనిపై మరింత సమాచారాన్ని మా సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దాదాపుగా ఖరారైంది. ఇంతకాలం ఎప్పుడెప్పుడా అని చెప్పేసి ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. సీఎం ఢిల్లీ వెళ్ళి హైకమాండ్ పెద్దలను కలిసినప్పుడల్లా ఖచ్చితంగా ఈసారి మంత్రివర్గంపై చర్చిస్తారు. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని చెప్పేసి ఊహాగానాలు కావచ్చు, విస్తృత ప్రచారం కూడా జరిగింది. కానీ ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది అనేది పార్టీ వర్గాల నుంచి సంకేతాలు అయితే అందుతున్నాయి. నిన్న హుటాహుటిన కాంగ్రెస్ ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేతలందరూ కూడా ఢిల్లీ వెళ్ళారు. సీఎం నేతృత్వంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్ళారు. హైకమాండ్ పెద్దల్ని కలిశారు. ఇక రాష్ట్ర ఇటు జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో ఇటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, అగ్రనేత రాహుల్తో కలిసి సమావేశమయ్యారు. సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇక మంత్రివర్గ కూర్పుకు సంబంధించి సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే పలు దఫాలుగా ఇటు సీఎం కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ ఉత్తమ్ చర్చించారు. దానికి సంబంధించి ఏ జిల్లాల నుంచి ఎవరిని తీసుకోవాలి, అదేవిధంగా సామాజిక సమీకరణలు అన్నింటిని కూడా ఇప్పటికే పరిగణలోకి తీసుకొని ఒక క్లారిటీకి అయితే వచ్చారు. ఆ వివరాలన్నింటినీ కూడా ఏఐసీసీ నేతలకు వివరించారు. ఏప్రిల్ మొదటి వారంలోనే క్యాబినెట్కి ఎవరిని తీసుకుంటారు అనేది ఏఐసీసీ ప్రకటించబోతుంది. మనకున్నటువంటి సమాచారం మేరకు ఇప్పటి వరకు రంగారెడ్డి జిల్లా కావచ్చు, అదేవిధంగా ఆదిలాబాద్, మరోవైపు నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడున్నటువంటి మంత్రివర్గంలో స్థానం లేకుండా పోయింది. ఆ మేరకు ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి సీనియర్ నేతలు కావచ్చు, అదేవిధంగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని
ఇటు క్యాబినెట్లోకి తీసుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయానికైతే వచ్చినట్టు సమాచారం అందుతుంది. ఆ మేరకు నిజామాబాద్ జిల్లా నుంచి మొదటి నుంచి కూడా ప్రచారం జరుగుతున్నటువంటి సుదర్శన్ రెడ్డి, ఆయన సీనియర్ నేతగా ఉన్నారు, మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. కాబట్టి ఆయన పేరైతే నిజామాబాద్ జిల్లా నుంచి ప్రధానంగా వినిపిస్తుంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వివేక్ వెంకటస్వామి, ఆయన గత ఎన్నికల ముందు వరకు కూడా ఆయన బీజేపీలో ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్లో జాయిన్ అయ్యే ముందు ఆయనకు హైకమాండ్ కావచ్చు, టీపీసీసీ నేతలు మంత్రి పార్టీ అధికారంలోకి రాగానే సముచిత స్థానం కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ మేరకు ఆయన పేరు కూడా ప్రధానంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి వినిపిస్తుంది. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు దాంట్లో క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేదు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి కాంగ్రెస్ నుంచి ఒక్కరే ఇబ్రహీంపట్నం నుంచి గెలిచిన మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు. ఆయన ఖచ్చితంగా తనకు మంత్రివర్గంలో స్థానం కావాలి అని చెప్పేసి పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఆయన ఏఐసీసీ నేతలను కలిశారు. మరోవైపు రాష్ట్ర నేతలను కలిసి ఆయన ఖచ్చితంగా తనకు మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఆయన ఇంకొక అడుగు ముందుకేసి ఒకవేళ తాను రెడ్డి సామాజిక వర్గం తనకు ఇప్పటికే మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేశారన్న ఆరోపణలు ఉంటే మాత్రం ఖచ్చితంగా తాను రిజైన్ చేసి ఇంకా ఏ సామాజిక వర్గానికి నుంచి తీసుకుంటారో ఆ సామాజిక వర్గం అభ్యర్థిని ఇబ్రహీంపట్నం నుంచి నిలబెట్టి ఖచ్చితంగా గెలిపించుకుంటాను, కాబట్టి ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలి అని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తూ వస్తున్నారు. మరి ఆయనకు సంబంధించి ఏఐసీసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు అక్కడి నుంచి మంత్రులు, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళిద్దరూ పార్టీలో సీనియర్, అదేవిధంగా గతంలో మంత్రులు కూడా పనిచేశారు. ఇప్పుడు ప్రస్తుతం మంత్రివర్గంలో కూడా ఉన్నారు. ఇక ఈ జిల్లా నుంచే కోమటిరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్నారు. ఆయన కూడా తనకు ఖచ్చితంగా వస్తుంది అన్న ధీమాతో ఉన్నారు. గత ఎన్నికల ముందు ఆయన కూడా బీజేపీలో ఉన్నారు. ఆ తర్వాత మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పట్లో కాంగ్రెస్ పెద్దలే తనకు హామీ ఇచ్చారు, సముచిత స్థానం కల్పిస్తామని చెప్పేసి. సో ఆయన కూడా మంత్రివర్గంపై చాలా ధీమాతో ఉన్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ముగ్గురు మంత్రులు ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇక బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇక వరంగల్ జిల్లా నుంచి ఇటు సీతక్క ఉన్నారు, అదేవిధంగా కొండా సురేఖ ఉన్నారు. ఇక కరీంనగర్ నుంచి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. సో ఇట్లా ప్రస్తుతానికి ఉన్నటువంటి సామాజిక సమీకరణలను అన్నిటినీ పరిగణలోకి తీసుకొని క్యాబినెట్లోకి ఎవరిని తీసుకోవాలనేది ఆచితూచి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి బీసీ కోటాలో కూడా ఇటు అక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన ఆశిస్తున్నారు. సో బీసీ కోటాకు సంబంధించి ఇటు ముద్రాజ్ వర్గం, మరోవైపు విజయశాంతి కూడా, ఆమె కూడా మంత్రివర్గంలో స్థానం కోసం ఆశిస్తున్నట్టుగా ఏఐసీసీలో తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఆమెకు బీసీ వర్గం నుంచి ఇస్తారా? మరోవైపు ఎస్టీకి సంబంధించి కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎస్టీలో కనుక ఇస్తే మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే ఎవరికి ఇవ్వాలి అనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. సీనియర్ నేతగా ఉన్నటువంటి బాలు నాయక్ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఇస్తున్నారు, ఆయనకి ఇస్తారా, లేకపోతే డోర్నకల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆయనకు ఇస్తారా అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. 4 మంత్రి పదవులతో పాటు డిప్యూటీ స్పీకర్, అదేవిధంగా చీఫ్ విప్ పదవులు ఖచ్చితంగా భర్తీ చేస్తారు. ఏప్రిల్ 3వ తేదీ ఉంటుంది, అప్పటి వరకు అనౌన్స్ చేస్తారు. 3వ తేదీ ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది అన్న ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఏం జరగబోతుంది, ఏఐసీసీ ఎప్పుడు నిర్ణయం వెలువరిస్తుంది అనేది చూడాలి. శ్రీకాంత్. థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో మొత్తానికి మంత్రివర్గ విస్తరణ జరుగుతున్నటువంటి క్రమంలో సో మిగతా ఖాళీలు ఏవైతున్నాయో ఆ ఖాళీలతో పాటు ఇంకా డిప్యూటీ స్పీకర్ అట్లాగే చీఫ్ విప్ పదవుల పైన కూడా భర్తీకి గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది. మొత్తానికి ఒక కొలిక్కి మాత్రం వచ్చింది. సో మంత్రివర్గంతో పాటు పిసిసి కార్యవర్గం కూర్పుతో పాటు ఇంకా కార్పొరేషన్ పదవుల పైన కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తోంది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయం ఇక్కడ కొంత అంటే ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎందుకంటే ఆయన హామీతోనే వచ్చారన్నట్టు ఒక హామీ మాత్రం కనిపిస్తోంది. అటు జి వివేక్ కూడా మంత్రివర్గ రేస్ లో ఉన్నారు. సో తెలంగాణ మంత్రివర్గంలోకి ఇంకొక 4 రాబోతున్నారు.
సో ఉగాదికి ముహూర్తం కుదిరింది స్పష్టంగా కనిపిస్తుంది. సీఎం టీంలోకి రాబోతున్నటువంటి ఆ నలుగురిలో చాలా వరకు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఢిల్లీలో సుదీర్ఘ సమావేశం కూడా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అట్లాగే మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధిష్టానంతో భేటీ అయినటువంటి క్రమంలో కేబినెట్ విస్తరణ పైన చర్చించారు. అయితే ప్రస్తుతానికి లెక్క ప్రకారం ఇంకొక 6గురికి చోటు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. 2 పెండింగ్ లో పెట్టేటువంటి ఛాన్సెస్ మాత్రం కనిపిస్తున్నాయి. ఆ లెక్కన ఆ 4 ఎవరు 2 పెండింగ్ లో ఉంటే అన్నది మాత్రం ఒక ఆసక్తికర చర్చ నడుస్తోంది. అటు బాలు నాయక్ దేవరకొండ నుంచి ఆయన ఎస్టీ లంబాడకోటలో ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ఇప్పటికే కోరుతున్నారు. అటు జానారెడ్డి అండదాండలు కూడా ఆయన గట్టిగా ఉన్నాయి. ఇక ఆల్రెడీ నల్లగొండ జిల్లా నుంచి కేబినెట్ లో రెడ్డి సామాజిక వర్గం నుంచి 2 ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇప్పటికే. అయినా కానీ తనకు ఛాన్స్ పక్కా అన్నటువంటి ధీమాతో ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన ఎన్నికలకు ముందే ఆయనకు హామీ ఇచ్చారు కాంగ్రెస్ పెద్దలు అని ఒక టాక్ నడుస్తోంది. ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి క్రమంలో హామీతోనే ఉన్నారు అన్నది ఒక వర్షన్. అటు విజయశాంతి కూడా ఈ మధ్య కాలంలోనే ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్నారు. సో తనను కూడా ఈసారి మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి విజయశాంతి, ఆమెను కూడా మంత్రి పదవిలోకి మంత్రి వర్గంలోకి తీసుకునేటువంటి అవకాశాలనే అన్నది ప్రధానంగా కనిపిస్తోంది. ఇంకొక వైపు అటు కోదండరాం సార్, ప్రొఫెసర్ కోదండరాం పేరు కూడా వినిపిస్తుంది. ఆయన కూడా ఆశావహుల లిస్ట్ లో ఉన్నారు. ఇటు అద్దంకి దయాకర్, చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కఠినంగా పనిచేసినటువంటి వ్యక్తి అద్దంకి దయాకర్. ఈ మధ్య కాలంలోనే ఆయనకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది. సో లిస్ట్ లో ఆయన పేరు కూడా ఉంది. అయితే ఇక్కడ రాజగోపాల్ రెడ్డి విషయానికి వస్తే ఇప్పటికే ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉన్నారు. డిప్యూటీ సీఎం తో పాటు తుమ్మల నాగేశ్వరరావు, అట్లాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సో ఈ ముగ్గురు ఉన్నటువంటి క్రమంలో నల్గొండ జిల్లాలో ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. సో మళ్ళీ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే గనక ఖచ్చితంగా ఇది పొలిటికల్ క్లాషెస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి చీఫ్ విప్ పదవి ఏమైనా ఇస్తారా? అటు వేములవాడ నియోజకవర్గం నుంచి ఆది శ్రీనివాస్ కూడా బరిలో ఉన్నారు. ఆది శ్రీనివాస్ కూడా ఆశావహుల్లో ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన విప్ గా ఉన్నారు, ప్రభుత్వ విప్ గా ఉన్నారు. ఆయనకి ఏమైనా మంత్రి పదవి ఇస్తారా, లేదంటే ఆయనకి ఏమైనా కొంత ప్రమోషన్ ఇస్తారా? ఇవన్నీ కూడా ప్రధానంగా చర్చలోకి వస్తున్నాయి. రైట్, ఒక్కసారి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శేషు గారు ఉన్నారు, అట్లాగే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ముందుగా శేషు గారితో మాట్లాడదాం. శేషు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. శేషు గారు, సో 6 ఖాళీలు ఉన్నాయి, 18 నిండాలి, ఒక 2 ఆపుతారేమో అన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. సో ఈ ఆశావాహుల లిస్ట్ ఎట్లా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? ఎట్లాంటి సమీకరణాలని బేస్ చేసుకొని ఈ కూర్పు ఉంటుంది అనుకోవాలా శేషు సార్? శ్రీకాంత్, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రుడికి నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఎట్టకేలకు మంత్రివర్గాన్ని విస్తరించుకోవడానికి అనుమతి ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. డిసెంబర్ 7 నాడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రి, 11 మంది మంత్రులు, మొత్తం 12 మందితోటే 15 నెలలుగా రాష్ట్రంలో పరిపాలన నెట్టుకొస్తున్నటువంటి సందర్భం ఉంది. కీలకమైనటువంటి కొన్ని మంత్రి, హోంశాఖ, తర్వాత పురపాలక శాఖ, విద్యాశాఖ లాంటి కీలకమైనటువంటి శాఖలకు మంత్రులు లేనటువంటి సందర్భాన్ని కూడా అనేక సందర్భాల్లో విమర్శలు వస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ అధిష్టానం మంత్రివర్గ విస్తరణకి అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ తర్వాత సహజంగా అసంతృప్తులు పెద్ద ఎత్తున బయటపడతాయి. ఆ ఉద్దేశంతో ఇవ్వలేదు. సరే, ఎట్టకేలకు ఉగాది ముహూర్తంగా మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తంగా కాకుండా పార్షియల్ గా, పాక్షికంగా మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఒక 4 మంత్రి పదవులతో పాటు ఒక ఈక్వలెంట్ క్యాబినెట్ హోదా ఉన్నటువంటి చీఫ్ విప్ పదవి, తర్వాత డిప్యూటీ స్పీకర్ పదవిని నింపుకోవడానికి అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ 4 ఎవరు ఉండొచ్చు అనేటటువంటి స్పెక్యులేషన్స్ అటు మీడియాలోను, ఇటు పొలిటికల్ ఎనలిస్టుల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సార్, ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల మధ్య మొన్న మధ్య కాలంలోనే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీల విషయంలో పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం చూసాం. సో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేసింది కనిపించింది. బట్ ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని, ఆ పాయింట్ బేస్ చేసుకుని నడుస్తున్న బీసీ కార్డ్ ఏదైతే ఉందో, బీసీ ఉద్యమం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఏమైనా మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉందో? ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం వేరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తికి, బట్ ఎన్నికల తర్వాత ఇప్పుడున్నటువంటి ఈ 6 నెలల కాలంలో జరిగినటువంటి పరిణామాలు కంప్లీట్లీ డిఫరెంట్. సో ఈ సామాజిక సమీకరణలు దృష్టిలో పెట్టుకొని ఏమైనా చేంజెస్ జరుగుతాయి అనుకోవచ్చు? శ్రీకాంత్, మీరు చెప్పినవన్నీ కూడా పరిగణలోకి తీసుకోబడతాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ కాదు కదా, ఒక జాతీయ పార్టీ. ఒక జాతీయ పార్టీ మంత్రివర్గ విస్తరణ చేస్తున్నప్పుడు ఏ కోణాలను పరిశీలన చేస్తుంది అనే దానికంటే ముందు నేను ఒక 2 విషయాలకు సమాధానం చెప్తాను. 2014లో చంద్రశేఖరరావు గారి క్యాబినెట్ లో మహిళలు లేరు.
2018 కేబినెట్ లో చంద్రశేఖరరావు గారి మంత్రివర్గంలో తెలంగాణలో ప్రధాన సామాజిక వర్గమైనటువంటి మాదిగలకు అవకాశం దక్కలేదు. ఆ సందర్భంలో అనేక విమర్శలు వచ్చినా అది ప్రాంతీయ పార్టీ కాబట్టి పెద్దగా లెక్క చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు కదా. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేసినా మంత్రివర్గ కూర్పు చేసినా వాళ్ళు పాటించేటటువంటిది ఏంటంటే ఒకటి సామాజిక కోణాన్ని చూస్తారు, అంటే సోషల్ జస్టిస్ ఒకటి ప్రధానమైనటువంటి అంశం. రెండోది సామాజిక సమతుల్యం, అన్ని ప్రాంతాలకు అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కిందా లేదా అనేది చూస్తారు. మూడోది పార్టీ విధేయతకు ప్రాధాన్యత ఇస్తారు. నాలుగోది పార్టీలో సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తారు. ఈ 4 ప్రధానమైనటువంటి అంశాలతోటి కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ కూర్పు చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు రాబోతున్నటువంటి 4లో ఎవరికి అవకాశం ఉంటుంది అనేటటువంటిది ఒక ప్రశ్న మనం వేసుకుంటే, ఇప్పుడు మంత్రివర్గంలో లంబాడాలకు ప్రధానమైనటువంటి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదు, తర్వాత మైనార్టీలకు ప్రాతినిధ్యం లేదు. మైనార్టీ వర్గాల నుంచి ఇటీవలనే మీకు గవర్నర్ కోటాలో ఎన్నికైనటువంటి అమీర్ అలీ ఖాన్ ని ఎమ్మెల్సీ అంటే ఎగువ సభ నుండి అవకాశం ఇస్తారనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఒక్క మైనార్టీ ఎమ్మెల్యే కూడా గెలవలేదు కాబట్టి ఎమ్మెల్సీగా ఎంపికైనటువంటి అమీర్ అలీ ఖాన్ కి అవకాశం దొరుకుతుంది అనేది ఒకటి. ఇక రెండోది ఏంటంటే బీసీలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత. మీరు చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు 4 మంత్రి పదవులు ఇస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 మంత్రి పదవులు ఇచ్చారు. అయితే మొన్న లోక్సభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారే మహబూబ్ నగర్ లో సమావేశంలో ఒక హామీ ఇచ్చారు. మక్తల్ నుంచి గెలిచినటువంటి ముదిరా సామాజిక వర్గానికి చెందినటువంటి శ్రీహరి రావుకి కేబినెట్ లో అవకాశం ఇస్తామని చెప్పారు. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాల్లో ఉపకులంగా ముదిరాజులు చాలా పెద్ద సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గం యొక్క ఓట్ల కోసం వాళ్ళకి అవకాశం కల్పించడం కోసం ఆ హామీ ఇచ్చారు. కాబట్టి బీసీల నుంచి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి రావుకు అవకాశం దొరికేటటువంటి అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇది బీసీ సామాజిక వర్గాలకి. ఎస్సీ సామాజిక వర్గానికి వచ్చేస్తే ఇప్పటికే ఎస్సీలలో 2 కేబినెట్ లో ఉన్నారు. ఒకళ్ళు మాదిగా దామోదర్ రాజు నరసింహ ఉన్నారు మోచి నుండి, తర్వాత మరొకటి బట్టి విక్రమార్క గారు మాల సామాజిక వర్గం డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఇంకొకటి ఏంటి అంటే వివేక్ కి చెన్నూరు నుండి గెలిచినటువంటి వివేక్ కి పార్టీలోకి వస్తున్న సందర్భంలోనే హామీ ఇచ్చారు ఒకటైతే, రెండోది మాల సామాజిక వర్గం అసంతృప్తితో ఉంది అనేటటువంటి వార్తలు, తర్వాత ఒక మీడియా అధిపతి, తర్వాత ఒక పెద్ద పారిశ్రామికవేత్త, తర్వాత ఒక బలమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి వివేక్ వెంకటస్వామి గారిని ఎస్సీల నుండి పరిగణలోకి తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇంకా 4వ పేరుగా ఏంటి అని అంటే, ఇప్పుడు కొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యమే లేదు శ్రీకాంత్. నిజామాబాద్ కు లేదు, ఆదిలాబాద్ కు లేదు. ప్రాతినిధ్యం లేకపోవటం వల్ల మొన్న ఎమ్మెల్సీలో వ్యతిరేక ఫలితాలు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి నిజామాబాద్ కి ఆదిలాబాద్ కి ప్రాతినిధ్యం లేదు, రంగారెడ్డికి ప్రాతినిధ్యం లేదు, హైదరాబాద్ కి ప్రాతినిధ్యం లేదు. ఈ 4 జిల్లాలకు ప్రాతినిధ్యం లేనటువంటి సందర్భంలో ఎక్కడన్నా అవకాశం దొరుకుతుందంటే నిజామాబాద్ నుంచి బోధన్ నుంచి గెలిచినటువంటి సుదర్శన్ రెడ్డికా, లేకపోతే మునుగోడు నుండి గెలిచినటువంటి రాజగోపాల్ రెడ్డికా. ఇప్పటికే నల్గొండ నుంచి 2 రెడ్లు ఒకే సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తే 3వ మంత్రి పదవి అదే సామాజిక వర్గానికి చెందిన అదే జిల్లాకి ఇచ్చినటువంటి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారా అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలా. ఆ విషయం ఏంటి అని అంటే, మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి గెలిచినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రికి అత్యంత ఆప్తులు. తన గెలుపుకి అవసరమైనటువంటి రాజగోపాల్ రెడ్డి మద్దతు తీసుకున్నారు. మీకు మంత్రి పదవి ఇస్తామనేటటువంటి హామీ ఆ సందర్భంగా ఇచ్చారు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి 2009లో భువనగిరి లోక్సభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. కాబట్టి రాజగోపాల్ రెడ్డికి ఒక హామీ ఉంది, పార్టీలో చేరేటప్పుడు హామీ ఉంది, లోక్సభ ఎన్నికల సందర్భం కూడా హామీ ఉంది. కాబట్టి సుదర్శన్ రెడ్డికి బదులుగా రాజగోపాల్ రెడ్డికి అవకాశం దక్కుతుంది అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. అంటే ఈ 4కి సంబంధించి ఒక మైనార్టీ, ఒక రెడ్డి సామాజిక వర్గం, ఒక బీసీ సామాజిక వర్గం, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 4కి మంత్రి పదవులు దక్కుతాయనేటటువంటి ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. అయితే ఇక్కడ శ్రీకాంత్ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎంతమందిని పడితే అంతమందిని మంత్రివర్గంలో తీసుకునేటటువంటి అవకాశాలు ఇప్పుడు లేవు. ఒక చట్టం వచ్చింది 2003లో వాజ్పేయి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీకు 91వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి దిగువ సభలో ఉన్నటువంటి సంఖ్యాబలం ఆధారంగా 15% మించకుండా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఒకప్పుడు ఇదే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టంగుటూరి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 61 మంది శాసనసభ్యులను పెట్టుకున్నారు. కాబట్టి అట్లాంటి మంత్రివర్గాలు ఇప్పుడు లేవు. మీకు మంత్రివర్గం యొక్క సైజు 17+1గా మాత్రమే ఉండాలి. కాబట్టి ఇక్కడ దరిదాపు కాంగ్రెస్ నుంచి ఒక 20 మంది ఆశావాహులు ఉన్నారు. బట్ 20 మందిని ఎట్లా అకామిడేట్ చేయాలనేది ఒకసారి శ్యాంప్రసాద్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. శ్యాంప్రసాద్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్ గారు నమస్కారం. రెండు ఈక్వేషన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకటి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అంటే ఆల్రెడీ నల్గొండ జిల్లా నుంచి 2 మంత్రులు ఉన్నారు, ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ఉన్నారు. సో ఈ రెండిటి నుంచే ఒక పవర్ ప్రొజెక్షన్ జరుగుతోంది.
పవర్ జంక్షన్ అన్నది ఒక నానుడి నడుస్తుంది. సో ఇంకొక మంత్రి పదవి కూడా ఇస్తే ఈ 2 జిల్లాల నుంచే పాలన నడుస్తుంది అన్నది ఒక వర్గం ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తుంది. ఒక ఖమ్మం, ఒక నల్గొండ. సార్ ఆ విషయం అట్లా ఉంచితే కనుక రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చారన్నది ఒక పాయింట్ అయితే కనుక, ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి ఇస్తే కనుక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాత్రం ఇప్పటికీ అక్కడ మంత్రి పదవి లేదు. షబీర్ అలీకి మాత్రమే ఆయనకు విప్ పదవి ఇవ్వడం జరిగింది. బట్ అదే జరిగితే ఉమ్మడి నిజామాబాద్ కి ఎక్కువ ప్రియారిటీ ఉంటుందా, లేదంటే రాజగోపాల్ రెడ్డికి ఇచ్చినటువంటి హామీ ఎక్కువ ప్రియారిటీ ఉంటుందా అన్నది ఒక పాయింట్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే రెండు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి అంశం అనే చెప్పాలి. సో అదే జరిగితే గనక ఇద్దరికి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందా, లేదంటే రాజగోపాల్ రెడ్డికి ఏమైనా చీఫ్ విప్ పదవి ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయా? అటు కరీంనగర్ నుంచి ఇంకేమైనా ఆది శ్రీనివాస్ కా, లేదంటే బోధన్ నుంచి సుదర్శన్ రెడ్డికి ఏమైనా ఇస్తారా? సో ఇవన్నీ కూడా ఒక కన్ఫ్యూజన్ వాతావరణం నడుస్తుంది. మొన్న మధ్యలో గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి విజయశాంతి, అద్దంకి దయాకర్, ఈ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సో మీరేం చెప్తారు? పార్టీ నుంచి ఎట్లాంటి లీక్స్ వస్తున్నాయి? శ్రీకాంత్ గారు, ఇప్పుడు పార్టీ పరంగా చూస్తే ఏదైతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా గాని, హైదరాబాద్ జిల్లా గాని, ఆదిలాబాద్ గాని, నిజామాబాద్ నుంచి అక్కడ ఒక్క మంత్రి కూడా లేడు జిల్లా మొత్తంలో. ఆ ఈక్వేషన్ ప్రకారం ఆదిలాబాద్ లో ఏదైతే ప్రేమ్ సాగర్ రావు గారు గాని, అదే విధంగా వివేక్ గారు గాని ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒక విషయం మనం మీడియా ద్వారా గాని పార్టీ వర్గాల నుంచి కూడా తెలుస్తున్నటువంటి ఒక విషయం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు పూర్తిగా కూడా అన్ని కులాలను ఆధారంగా చేసుకొని బేస్ చేసుకొని ఎలక్షన్ల టైంలో గెలవడానికి అనేకమైనటువంటి హామీలు ఇచ్చేటటువంటి ఒక పరిస్థితి ఉంటది. కానీ అధికారంలోకి వచ్చినాక చాలా మంది సీనియర్లు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే సీనియర్లు, అనేక సంవత్సరాలుగా మాజీ మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఒక పరిస్థితి. ఉదాహరణకు మనం సుదర్శన్ రెడ్డి గారిని తీసుకుంటే, సుదర్శన్ రెడ్డి గారు గతంలోనే 2 సార్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా ఒకసారిగా పనిచేసినటువంటి అనుభవం ఆయనకు ఉన్నటువంటి పరిస్థితి. కానీ మొదటిసారిగా జరిగినటువంటి విస్తరణలో ఏం జరిగిందంటే, ఒక కులాల వారిగా, వర్గాల వారిగా, సీనియారిటీల దృష్టిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో ఈ జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పించాలి. సరే, హైదరాబాద్ కు రంగారెడ్డికి ఒక మంత్రి వస్తుందా, లేదంటే రంగారెడ్డి హైదరాబాద్ కు సపరేట్ మంత్రులు వస్తాయని మనం వేచి చూడాల్సినటువంటి ఒక అవసరం కూడా ఉంది. ఏదైనప్పటికీ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఎన్నికలప్పుడు ఉన్నటువంటి రాజకీయ వాతావరణం వేరు, లోక్సభ ఎన్నికలు ఉన్నప్పుడు వాతావరణం వేరు, ఇప్పుడు ఈ సంవత్సరంన్నర తర్వాత ఉన్నటువంటి రాజకీయ వాతావరణం కంప్లీట్ గా మారిపోయింది. సో ఇక్కడ బీసీ నినాదం, బీసీ ఎజెండా పరమావధిగా నడుస్తుంది. సో దానికి ప్రియారిటీ ఇవ్వాల్సినటువంటి స్పష్టంగా కనిపిస్తోంది. సో ఏఐసీసీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ పార్టీ ఏదైనా కానీ సెంట్రల్ నిర్ణయం తీసుకుంటుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టే సెంట్రల్ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సో అది మనకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో ఖచ్చితంగా స్పష్టంగా కనిపించింది. సో ఈ విషయంలో కూడా గత హామీలను పక్కన పెట్టి ఇప్పుడున్నటువంటి సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని చేసే ఛాన్స్ ఉంటాయి ఈ 4 ఖాళీలు కూడా. దాదాపుగా ఏదైతే మొన్న ఎమ్మెల్సీలో తీసుకున్న నిర్ణయమే మంత్రివర్గంలో కూడా తీసుకుంటారని అనిపిస్తున్నటువంటి పరిస్థితి దగ్గరగా గమనిస్తే అర్థమవుతున్నటువంటి ఒక పరిస్థితి. ఏ పేర్లు అవుతున్నాయో ఆ పేర్లలో దాదాపుగా ఇప్పుడు ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి తీసుకుంటే శ్రీహర్ గారు గాని, అదే విధంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి, మాల సామాజిక వర్గం నుంచి తీసుకుంటే వివేక్ గారు గాని, అదే విధంగా రావు సామాజిక వర్గం నుంచి తీసుకుంటే ప్రేమ్ సాగర్ రావు గారు గాని కొంత అవకాశం ఉండేటటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇప్పుడు సుదర్శన్ రెడ్డికా, మల్రెడ్డి రంగారెడ్డికా, రాజగోపాల్ రెడ్డికా అనేది ఇప్పుడు సామాజిక పరంగా మనమే ఇప్పుడు బీసీలకు ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినప్పుడు ఇప్పుడు మంత్రివర్గంలో కూడా మంత్రులకు ఎక్కువ పెద్దపీట బీసీలకు వేయాల్సినటువంటి ఒక పరిస్థితి కూడా ఉంటది. అన్ని సామాజిక వర్గాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కేబినెట్ లో అవకాశం కల్పించేటట్టు ఒక పరిస్థితి కూడా ఉంటది. అదే విధంగా ఏదైతే తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ గారు ఉన్నారో అతను కూడా ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక విద్యాశాఖ మంత్రి ఈ రోజు మనకు ఖాళీగా ఉన్నటువంటి ఒక పరిస్థితిలో కోదండరామ్ గారు లాంటి వాళ్ళని కూడా ప్రభుత్వంలో చేర్చుకుంటే ఇంకా బాగుండేటటువంటి ఒక పరిస్థితి ఉంటది. విద్యా విధానంలో మెరుగు తీసుకొచ్చేటటువంటి ఒక పరిస్థితి ఉంటది. కూడా అనేక ఈక్వేషన్ లో ఇప్పుడు కోదండరామ్ గారిని తీసుకుంటే ఆయన ఒక రెడ్డి సామాజిక వర్గం ఈక్వేషన్ లో కాకుండా ఒక ప్రొఫెసర్ గా, మేధావిగా రాష్ట్రం మొత్తం ఇప్పుడు ఏదైతే ఖాళీలు లేకున్నా సరే ఆదిలాబాద్ లో కూడా ఈ రోజు ఈ మంత్రి లేనటువంటి పరిస్థితి. ఆ స్థానికత విషయానికి వస్తే కోదండరామ్ గారు ఆదిలాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి కోదండరామ్ గారికి కూడా అవకాశం కల్పించేటటువంటి ఒక పరిస్థితి ఉంది. ఏదున్నప్పటికీ కూడా ఈ లీకుల కన్నా అక్కడ మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో జరిగినటువంటి శ్యామ్ ప్రసాద్ గారు 1 సెకండ్ ఒకసారి శేషు గారి దగ్గరికి వెళ్తాను. శేషు సార్, శేషు సార్, ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉన్నాయి. సరే 6 ఖాళీలు ఉన్నాయి, అందులో ఇప్పుడు 4 నింపబోతున్నారు, ఇంకొక 2 ప్రస్తుతానికి అట్లా హోల్డ్ లో ఉంటారు. ఆ 2
హోమ్ మినిస్ట్రీయా లేదంటే ఇంకేంటి అన్నది సరే సార్ అది చర్చలోకి వెళ్దాం. దానికంటే ముందు మైనార్టీ కోటాలో ఇందాక మీరు చెప్పినట్టు ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ పేరు ఒకటి వినిపిస్తోంది, కొత్తగా ఎమ్మెల్సీ ఎన్నికైనటువంటి విజయశాంతి పేరు కానీ, అట్లాగే ఇంకా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు రాజగోపాల్ రెడ్డి పేరు కానీ కొన్ని వినిపిస్తున్నాయి. బట్ ఇందులో ఏమైనా ఒకరిద్దరు ఏమైనా ఎగ్జిట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయా? ఒకరిద్దరికి ఏమైనా ఉద్వాసన పలికేటువంటి ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఈ మధ్య కాలంలో ఒకరిద్దరు మంత్రులు పేర్లు అప్రస్తుతమైనా కానీ కొంత వివాదాల్లో ఇరుక్కున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. సో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి బలమైనటువంటి మంత్రులు కొన్ని వివాదాల్లో ఇరుక్కుంటే వాళ్ళని ఏమైనా టీంలోంచి అవుట్ చేసి మళ్ళీ వాళ్ళ స్థానంలో కొత్త వరకు ఏమైనా అవకాశాలు ఇచ్చేటువంటి అట్లాంటి పరిస్థితులు ఏమైనా ఊహించొచ్చా? ఏమైనా ట్విస్ట్లు ఏమైనా ఉండొచ్చా ఈసారి ఈ కూర్పులో? బట్ ఆ సాహసం చేస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే షిఫ్లింగ్ ఆఫ్ ది క్యాబినెట్ ఉండకపోవచ్చు. ఎందుకు ఇంతవరకు రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోలేదు కాబట్టి బహుశా రెండు సంవత్సరాల తర్వాతనో 3 సంవత్సరాల తర్వాతనో ఈ విధమైనటువంటి ఆలోచన చేస్తారేమో కానీ బట్ ఇప్పుడు షిఫ్లింగ్ ఆఫ్ ద క్యాబినెట్ లేకుండా ఓన్లీ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద క్యాబినెట్ ఉంటుంది. దీంట్లో ఏంటి అంటే ప్రధానంగా మీకు ప్రాంతీయ సమతుల్యం దెబ్బతింటుంది కాబట్టి ఆ కోణంలో ఆలోచన చేస్తున్నట్టుగా ఈ 4 పేర్లు వచ్చాయి. ఒకటి, మీరు అమీర్ అలీ ఖాన్ ని ఖచ్చితంగా తీసుకుంటారు మంత్రివర్గంలోకి, ఎందుకంటే మైనార్టీ ప్రాతినిధ్యం లేకపోవటం ఒకటైతే గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించినటువంటి అంటే హైదరాబాదు రంగారెడ్డికి సంబంధించినటువంటి మంత్రి లేకపోవటం చాలా ఇబ్బంది. మొత్తంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి 29 శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది 4. కాబట్టి అక్కడి నుంచి మైనార్టీల కోసము మైనార్టీ ప్రాతినిధ్యం కోసం అమీర్ అలీ ఖాన్ ని హైదరాబాద్ కోటాలతో పాటు మైనార్టీ కోటాలో తీసుకునేటటువంటి అవకాశం మనకి కనపడుతుంది. ఇటీవలనే మల్రెడ్డి రంగారెడ్డి చాలా తీవ్రమైనటువంటి వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి. ఇబ్రహీంపట్నం మీరు రంగారెడ్డి నుంచి లేకపోతే గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి. ఒకవేళ రెడ్డి సామాజిక వర్గంలో నాకు అవకాశం లేకపోతే ఇబ్రహీంపట్నం నుంచి నేను రాజీనామా చేసి మీరు ఏ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తారో ఆ సామాజిక వర్గం వాళ్ళని నిలబెట్టి గెలిపిస్తాననేటటువంటి ఒక తీవ్రమైన వ్యాఖ్య చేశారు. అది ఒకటైతే, రెండోది మీకు ఆదిలాబాద్ కి ప్రాతినిధ్యం లేదు. ఆదిలాబాద్ కు వచ్చేసరికి మీకు వివేక్ వెంకట స్వామికా ప్రేమ్ సాగర్ రావుకా ఆల్రెడీ ప్రేమ్ సాగర్ రావుకి సంబంధించినటువంటి వెల్మ సామాజిక వర్గం నుంచి జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు కాబట్టి మరింత ఇప్పుడు మాల సామాజిక వర్గము ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత కొంత అసంతృప్తితో ఉన్నది అనేటటువంటి వార్తలతో పాటు ఒక బలమైనటువంటి వ్యక్తి కాబట్టి వివేక్ వెంకట స్వామికి గాని వినోద్ వెంకట స్వామి కంటే కూడా వివేక్ వెంకట స్వామికి ఆదిలాబాద్ కోటాలో అవకాశం కల్పిస్తే ఆదిలాబాద్ కి మంత్రి పదవి లేదు కాబట్టి ఆ కోటాలో ఫిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. నిజామాబాద్ కు వచ్చేసరికి సీనియర్ శాసనసభ్యుడు బోధన నుంచి గెలిచినటువంటి సుదర్శన్ రెడ్డికా లేకపోతే రెడ్డి సామాజిక వర్గంకి వచ్చేసరికి బలమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి మునుగోడు నుంచి గెలిచినటువంటి రాజగోపాల్ రెడ్డికా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తేల్చుకోలేకపోతుంది. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాకు అసలు మంత్రులు లేరు కాబట్టి ఇంట్రెస్టింగ్ ఒక మాట, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే భవిష్యత్తులో వచ్చే పరిణామాలను కాంగ్రెస్ ఎట్లా ఫేస్ చేస్తుంది? ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి నోటికి అదుకుంటదు, ఏది పడితే అది మాట్లాడుతుంటారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తప్పులను మీడియా పరంగా కూడా ఎత్తి చూపుతారు. కాబట్టి రాజగోపాల్ నుండి భవిష్యత్తులో ప్రమాదం ఉందని ఒక హెచ్చరిక లాంటి అంశం ఉంది కాబట్టి రాజగోపాల్ రెడ్డితో వచ్చేటటువంటి అస్మతి రాగాన్ని అణిచేటటువంటి ఉద్దేశం, ఒక అవకాశం ఇవ్వాలి రాజగోపాల్ రెడ్డికి, అది విప్ లేకపోతే మంత్రి పదవి అనేటటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ తేల్చుకోలేకపోతుంది. రాజగోపాల్ రెడ్డి విప్ పదవి ఇస్తే ఒప్పుకోడు, మంత్రి పదవి కావాలనేటటువంటి ఒక డిమాండ్ వస్తుంది. అక్కడ కూడా ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటంటే ఇప్పుడు మీకు టూ మచ్ ఆఫ్ ప్రయారిటీ వస్తుంది. మీకు చంద్రశేఖరరావు గారి మంత్రివర్గంలో కరీంనగర్ కి 4 మంత్రి పదవులు ఇచ్చారు. అది ప్రాంతీయ పార్టీ కాబట్టి నడిచిపోయింది. ఖమ్మానికి ఇప్పటికే 3 ఇచ్చారు, నల్గొండకి ఇప్పటికే 2 ఇచ్చారు, ఇంకోటి ఇస్తే 3 అవుతుంది. ఆల్రెడీ మహబూబ్ నగర్ కి శ్రీహర్రావుకి కన్ఫర్మ్ అయిపోయింది, అక్కడ కూడా 3 అవుతాయి ముఖ్యమంత్రితో కలిపి. అంటే ఇది ఇంబ్యాలెన్స్ అవుతుంది కదా. కాబట్టి ఇంబ్యాలెన్స్ అవుతుంది కాబట్టి సుదర్శన్ రెడ్డికి ఇవ్వటం వల్ల కొంత ప్రాంతీయ సమతుల్యాన్ని కవర్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సీనియర్ నాయకుడికి అవకాశం ఇచ్చినట్టు అవకాశం ఉంటుంది. రెండోది, శ్రీకాంత్ అత్యంత కీలకమైన విషయం ఏంటంటే ఇప్పుడు బీసీల సమస్య వస్తుంది. శ్రీకాంత్ ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మీరు విద్యా ఉద్యోగాలలో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కి కేంద్రానికి బిల్లు పంపినప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి అవకాశం మంత్రివర్గంలో మీరు 42% ఎందుకు ఇవ్వలేదు? 6 నుండి 8 మంత్రి పదవులు ఇవ్వాలి కదా జనాభా దామాష ప్రకారం. చంద్రశేఖరరావు గారు 4 మంత్రి పదవులు ఇస్తే మీరు కేవలం ఎందుకు 3 మంత్రి పదవులకే లిమిట్ చేశారనేటటువంటి ప్రశ్న వస్తే రేవంత్ రెడ్డి గాని కాంగ్రెస్ పార్టీ గాని కాంగ్రెస్ అధిష్టానం గాని ఏం సమాధానం చెప్తుంది? 2019 2024 వరకు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం ఉంటే
10 మంది బీసీలకు అవకాశం ఇచ్చిండు. అక్కడ 25 మంది ఉంటారు Right. కాబట్టి 10 మందికి Conclude, అవకాశం conclude, ఇచ్చిండు. sir. Yeah. కనీసం మీరు 6 అన్న అవకాశం ఇవ్వాలి కదా, Hmm. మీరు 6 అన్న అవకాశం ఇవ్వాలి కదా. Let's see. బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ లో 47,000 కోట్లు బీసీలకు ఇస్తే ఇక్కడ 11,000 కోట్లు ఇస్తారా? అక్కడ బడ్జెట్ ఇక్కడ Right. బడ్జెట్ సమానమే. Seshu sir, conclude sir, conclude. Hmm. ఆంధ్రప్రదేశ్ లో 10 మందికి ఇస్తే ఈడ 3కి ఇస్తారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుంది. రెండోది, పార్టీ ఫిరాయింపుదారులకు మంత్రివర్గంలో ఎక్కువ అవకాశం ఇచ్చారనేటటువంటి ఒక అపోహ, ఒక ఆరోపణ వస్తే కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్పబోతుంది రేపు పొద్దున? కాబట్టి మంత్రివర్గ విస్తరణ తర్వాత కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేకమైనటువంటి ప్రశ్నలు తలెత్తబోతున్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే విధంగానే మంత్రివర్గ విస్తరణ ఉండాలి. లేకపోతే ఇంకొక కొత్త ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. Let's see. Anyway, thank you so much, Seshu sir, for joining. Thank you so much, Shyam Prasad garu, for joining. So, కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ కూర్పు జరుపుతున్నటువంటి క్రమంలో మంత్రివర్గ కూర్పు తర్వాత అంటే స్థానికంగా పార్టీ కేడర్ కి లొంగి తలొగ్గి మంత్రి పదవులను కేటాయిస్తారా, లేదంటే సామాజిక పరంగా ఉన్నటువంటి సామాజిక సమీకరణాలకు బేస్ చేసుకొని మంత్రి పదవుల కేటాయింపులు జరగబోతాయా? సో 6 4 ఈసారి నింపబోతున్నారు, ఇంకొక 2 అట్లా హోల్డ్ చేయబోతున్నారు అన్నటువంటి వార్తలు వస్తున్నటువంటి క్రమంలో ఆ 4 స్థానాల కోసం దరిదాపు 20 మంది ఆశావహులు పోటీలో ఉన్నారు. ఎవరిని అదృష్టం వరించబోతోంది, ఎవరున్నారు ఆ సీల్డ్ కవర్ లో, ఉగాదికి ఎవరి పంచాంగం ఎట్లా ఉండబోతోంది, ఎవరి జాతకం ఎట్లా ఉండబోతుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది.